ఆ జిల్లాలో తిరుపతి టౌన్లో ప్రధానంగా సివిఐఆర్ఎంఎస్ అనేటటువంటి ఒక పోర్టల్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. అంటే సివిఐఆర్ఎంఎస్ అంటే సిటీ విజిటర్స్ ఇన్ఫర్మేషన్ రిజిస్టర్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో మనకు టౌన్లో ఏదైతే సిటీలో ఏదైతే ఈ హోటల్స్, హోమ్ స్టేస్, లాడ్జెస్ ఎక్కడైతే పబ్లిక్ వచ్చి వాళ్ళు అక్కడ రిసైడ్ అయ్యేదానికి అవకాశం ఉంటుందో వాటన్నిటిలో కూడా మనం ఈ పోర్టల్ ఒకటి అక్కడ ఇన్స్టాల్ చేయించి వచ్చేటటువంటి విజిటర్స్ బయట జిల్లాల నుంచి, బయట రాష్ట్రాల నుంచి లాడ్జెస్లో కానీ, హోమ్ స్టేస్లో కానీ స్టే చేసేటటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనము దీని ద్వారా తీసుకోవడం జరుగుతుంది. ఇప్పటిదాకా మన తిరుపతిలో మనకు ప్రధానంగా ఉన్నటువంటి సమస్య ఏమిటంటే బయట నుంచి వచ్చిన వ్యక్తుల మీద ఇక్కడ పూర్తిగా నిఘా లేదు. లాడ్జెస్లో కానీ, హోమ్ స్టేస్లో ఎవరెవరు ఉంటున్నారో తెలియదు. చాలా రకరకాల కార్యకలాపాలు అవుతున్నాయి అని చాలా సందర్భాల్లో మనము ప్రెస్తో కూడా సమావేశం అయినప్పుడు కూడా చాలా సందర్భాల్లో దీని గురించి మాట్లాడుకోవడం జరిగింది. సో కాబట్టి దీనికోసం ఇటువంటి సిస్టమ్ ఒకటి ఉంటే బాగుంటుందని చెప్పి ఆలోచించి మనం ఈరోజు ఈ పోర్టల్ డిజైన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి గత 3 నెలలుగా మన ఈస్ట్ సబ్ డివిజన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో, అట్లాగే వెస్ట్లో చంద్రగిరి, తిరుచానూరు, ఎంఆర్పల్లి ప్రధానంగా వీటిలో కూడా ఉన్న హోటల్స్ని, తర్వాత పోతే ఈ లాడ్జెస్, హోమ్ స్టేస్ అన్నిటిని కూడా సర్వే చేయడం జరిగింది. మన సర్వేలో దరిదాపు మనము 780 దాదాపు 800 అనుకుందాం, రఫ్గా ఉరామరిగ్గా 750 నుంచి 800 ఇటువంటి లాడ్జెస్, హోమ్ స్టేస్ ఐడెంటిఫై చేశాము. దాంట్లో ఇప్పటిదాకా మనము 644లో ఈ యాప్, ఈ పోర్టల్ మనం రిజిస్ట్రేషన్ చేయించడం జరిగిందనమాట. సో ఇప్పుడు ఈ పోర్టల్ 644 లాడ్జెస్లోను, హోమ్ స్టేస్లో ఆల్రెడీ ఇన్స్టాల్ అయింది. మనం దీంట్లో కొంత డేటా కలెక్ట్ చేయడం కూడా స్టార్ట్ చేశాము. ఇంకా ఈ రోజు నుంచి అఫీషియల్గా దీన్ని మనము లాంచ్ చేస్తున్నాం. కాబట్టి ఈ రోజు నుంచి ఎవరైతే రిజిస్టర్ చేశారో ఈ 644 మంది వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ హోటల్స్ కానీ వాళ్ళ ప్లేసెస్కి వచ్చేటటువంటి విజిటర్స్ ఇన్ఫర్మేషన్ కంపల్సరీగా వాళ్ళు దాంట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో దీంట్లో వాళ్ళు ఇన్ఫర్మేషన్ కావచ్చు, తర్వాత పోతే వాళ్ళకి సంబంధించిన ఆధార్ కార్డు డీటెయిల్స్ కావచ్చు, స్లోగా నెక్స్ట్ అప్గ్రేడేషన్ అయిన తర్వాత వాళ్ళ లైవ్ ఫొటోస్ కూడా మనం తీసుకునే విధంగా చేయడం జరుగుతూ ఉంది. పకడ్బందీగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మన తిరుపతి సిటీలో ఈ సిస్టమ్ని బాగా ఇంప్లిమెంట్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. సో దీనికి సంబంధించి మనకు ఇన్ఫర్మేషను ఎక్కడెక్కడ ఉంటుందనేది చూస్తే, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఎనీవే హోటల్ వాళ్ళ దగ్గర వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అయిన తర్వాత సంబంధిత పోలీస్ స్టేషన్ దగ్గర కూడా ఈ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అక్కడ వచ్చి వాళ్ళు రిజిస్టర్ అయ్యి ఆ డీటెయిల్స్ ఎంటర్ చేసిన వెంటనే స్టేషన్ వాళ్ళకి, హౌస్ ఆఫీసర్కి కూడా తెలిసిపోతుంది. అలాగే యూనిట్ ఆఫీస్ లెవెల్లో కూడా ఒక సర్వర్ ఇన్స్టాల్ చేసుకొని ఈ డేటా అంతా కూడా మా సెంట్రల్ మా ఎస్పీ ఆఫీస్కి కూడా వచ్చి ఇక్కడ కూడా నిక్షిప్తం అవుతుందన్నమాట. సో దాంతో మన స్టేషన్ హౌస్ ఆఫీసర్కి వాళ్ళ దగ్గరికి ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఎంతమంది విజిటర్స్ వచ్చారు ఏంటనేది వాళ్ళకి సంబంధించిన పూర్తి వివరాలు ఉంటాయి. దీనివల్ల మనకి ఏంటంటే ప్రధానంగా సేఫ్టీ, ఇక్కడికి వచ్చి వాళ్ళ పట్ల వాళ్ళకి సంబంధించి వాళ్ళు ఇక్కడికి వచ్చి హోటల్లో ఉండగా వాళ్ళకి చాలా ఇబ్బందులు కలగచ్చు. అట్లాగే వాళ్ళు కొన్ని అసాంఘిక కార్యకలాపాలు చేయటం వల్ల హోటల్ యాజమాన్యాలకి, హోమ్ స్టే యాజమాన్యాలకి ఇబ్బంది కలగచ్చు. సో ఇవన్నీ లేకుండా ఉండాలంటే కొంత ఈ నిఘా, కొంత వాళ్ళ మీద వాచ్ అనేది అవసరం. ఈ కైండ్ ఆఫ్ సిస్టమ్ అనేది చాలా అవసరం. సో ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని మనం ఈ పోర్టల్ ఒకటి తయారు చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు నుంచి మనము దీన్ని మన తిరుపతి సిటీలో దీన్ని ఉపయోగంలోకి తీసుకొస్తున్నందుకు నాకు నిజంగా చాలా సంతోషకరంగా ఉంది.